ప్లేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది కదా. మేమైతే నైట్ అయితే ఇక్కడ స్టే అయిపోతున్నాము. నైట్ అయితే ఆ బిల్డింగ్ దగ్గర కుక్కలు అయితే ఎట్లా వస్తున్నాయంటే రిటర్న్ చెప్పాలంటే మాకైతే అడిచిపోయింది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాగిస్తా. మీరు బ్లాగ్స్ చాలా అయితే మనం మంచిగా ఒక డ్రైవ్ అయితే వెళ్తున్నాం అనమాట. నైట్ క్యాంపింగ్ అవుతున్నాము. ఎక్కడ ఏందనేది మీకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. మొత్తం నగైతే లోపల పెట్టేసినాం. దీనిలో క్యాంపింగ్ టెంట్, చైర్లు, చేపలు పట్టే నెట్ కూడా ఉంది, స్టిక్స్ కూడా ఉన్నాయి, స్పీకర్ కూడా ఉంది. చలో మేమైతే 5 minutes అయితే స్టార్ట్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి పోచారం అంట, పోచారం దగ్గర అయితే పోతున్నాం ఇప్పుడు. ఇటు సైడ్ బ్రో, అది పోచారం అంటారు అప్పటి నుంచి. ఇటు సైడ్ బ్రో, ఇటు సైడ్ బ్రో. చూసారా సార్ డబుల్ యాక్షన్. మెదక్ దగ్గర మెదక్ దాటిన తర్వాత 30 kilometers వస్తుంది మనకి. అచ్చా, మెదక్ దాటిన తర్వాత 30 kilometers వస్తుంది అంట. గైస్ మేమైతే మెదక్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక ఫారెస్ట్ ఉంటుంది అనమాట. ఇదైతే ఆగినాము. తెలిసి లొకేషన్కి మనకు ఒక 10-15 kilometers ఉంటుంది. టైం వచ్చేసి 3 అవుతుంది. తిప్పు సరిపోయారు. A few moments later. యాక్చువల్ అయితే లొకేషన్ దగ్గరకు వచ్చినాము. ఈ బిల్డింగ్ కూడా ఎట్లుందో మొత్తం బూత్ బంగ్లా. ఇది మొత్తం లేక్ ఉంది ఇటు సైడ్. మేము ఇక్కడనే ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేస్తాం. మన బూత్ బంగ్లా మన ఎట్లుంది ఇది. ఇప్పటికాలం అది ఎప్పుడు కాలం మొత్తం గణరాజ్యం కట్టేసారు. డేంజర్ ఉంది చూస్తుంటే. గైస్ ఈ బంగ్లా కూడా ఎట్లుందో మొత్తం అంతా పాపర్ పడిపోయి ఉంది. మొత్తం డేంజర్ ఉంది చూస్తుంటే. ఈరోజు నైట్ మొత్తం మనం అయితే ఇక్కడే ఉండబోతున్నాము. నైట్ కూడా చూద్దాం ఎట్లుంటాయి ఏందనేది. ఇక్కడ పేర్లు కూడా రాసి ఉన్నాయి. శ్రావ్, రాజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఏది మన కామనే ఇట్లాంటి పాత బిల్డింగ్లలో మనం ఎక్కడ చూసుకున్నా కానీ పేర్లు అయితే కనిపిస్తాయి. ఇదంతా ఏవో ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూడండి బాత్రూమ్ ఉంది. ఇక్కడ బన్నీ గాయస్ ఇప్పుడైతే మనం పైకి అయితే ఎక్కువ అవుతున్నాం. పైకి మెట్రో ఎట్లున్నాయి ఇక్కడ. బ్రో 1 ఏళ్ల పైన బిల్డింగ్ ఇది డ్యామ్ కట్టింది కూడా. ఇన్స్ట్రుమెంట్స్ 110 ఏళ్ళే అవుతున్నది. డ్యామ్ కట్టి ముందు నుంచి ఇది డ్యామ్ కట్టినప్పుడు ఇది కూడా కట్టింది. ఇక్కడైతే డ్యామ్ కూడా ఉంది అనమాట ముందర. అటు సైడ్ అయితే డ్యామ్ ఉంది. మనం కొంచెం అయితే ఇంకా ఆడిపోయి కొన్ని ఫోటోస్ తీసుకొని మన ఇక్కడ వచ్చిన తర్వాత క్యాంపింగ్ టెంట్ వేసుకొని మళ్ళీ చిన్ను నైట్ టైం లోకల్ రావాలంటే చూస్తూ పడుతుంది. మేమైతే డ్యామ్ దగ్గర పోతాం ఇప్పుడు. ఎట్లా చూడండి మొత్తం వీడియో చూస్తే అంత కిందికి అనిపిస్తుంది కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా కిందికి ఉంది ఇది. గాయస్ యాక్చువల్గా మా ఇంటి నుంచి ఇక్కడికి 147 kilometers ఉంది. మా ఇంటి నుంచి అంటే మీరు ఎలిమినేట్ చేసుకోండి. గైస్ చీకటి అయితే అయిపోయింది. టైం వచ్చి 6:40 అవుతుంది. ప్లేస్ కూడా ఎంత భయంకరంగా ఉందో 6:40కి. ఇంకా అయితే మొత్తం మీద మన కార్తో కలిపి 3 కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కార్లు కూడా వెళ్ళిపోతాయి. మేమైతే నైట్ అయితే ఇక్కడ స్టే అయిపోతున్నాము. ప్లేస్ చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది కదా. మేమైతే ఇంకా సామాన్లు తీసుకొని కిందకి అయితే పోతున్నాం క్యాంపింగ్ టెంట్ చేయడానికి. క్యాంపింగ్ టెంట్ అయితే వేసాం. ఫైనల్ అయితే మంట అయితే పెట్టినాం అనమాట. చాలా పురుగులు ఉన్నాయి ఇక్కడ. ఇక మంట పెట్టేసరికి అయితే కొంచెం పురుగులు అయితే తక్కువైనాయి. ఇక మంచిగా కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ దాని మొత్తం కుక్కలని అరుస్తున్నాయి. అప్పటి నుంచి మాకైతే చేతి మీద సాంగ్స్ అయితే పెట్టుకొని ఇంకా ఫైర్ క్యాంప్ వేసుకొని మంచిగా తింటున్నాం. ఇప్పుడు చపాతి చికెన్ అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ తినేసిన తర్వాత టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. చుట్టూ మొత్తం చీకటి ఉంది 7:30కి. ఇంకా రేపు మార్నింగ్ వరకు ఉండాలి. రేపు మార్నింగ్ వరకు ఎట్లయితే క్రాబ్ నువ్వు కట్టబెట్టు బ్రో, అది పట్టుకుంటుంది గుంజేసి. లైట్ బ్రో ఒకసారి ముఖం మీద తీసిరేవు గుంజు. టైం వచ్చేసి అయితే 4:18 అవుతుంది. చూడండి అవుతున్నావు బ్రో. మాతో కుక్క కూడా వచ్చింది నైట్ క్యాంపింగ్కి. అందరేమో కోమ అయిపోయి మేము మంట పెట్టుకుంటున్నాం లేచి. మంచిగా కుక్కలు అడుగుతూ చూసిరా అని. నైట్ అయితే ఆ బిల్డింగ్ దగ్గర కుక్కలు అయితే ఎట్లా అడుగుతున్నాయంటే రిటర్న్ చెప్పాలంటే మాకైతే అడిచిపోయింది. గాయస్ మంచిగా మేమైతే చుట్టుమొత్తం ఉన్న చెత్త తీసుకొచ్చి
ఫైర్ క్యాంప్ మీద పెట్టుకుంటాం. ఇక ఇస్తరాకులు గ్లాసులు అన్నీ మంచిగా ఇక్కడంతా సాఫ్ అవుతుంది. మంచిగా మాకైతే మంట వస్తుంది. యాక్చువల్ అయితే కొంచెం ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి కదా చూడడానికి పొద్దున పూట మంచిగా అనిపిస్తాయి, కానీ నైట్ టైం అయితే చాలా భయంకరంగా ఉంటాయి. ముందర లైట్ అమ్మా సరిపోతుంది గుడ్డ చిన్న. The next day. గైస్ మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట. టైం వచ్చి 6:30 అవుతుంది. ఇక్కడైతే నేను టైం ల్యాబ్స్ అయితే సెట్ చేసిన గోప్రోలా. ఇవి ఎట్లుందో మొత్తం నైట్ అయితే అయినా ఉన్న మొత్తం ప్లేస్ అంతా చూడండి. ఇక్కడైతే మంట పెట్టుకొని రాత్రి ఇంకో బిల్డింగ్ ఆడనే ఉంది. అదే బిల్డింగ్. నైట్ కుక్కలు ఎట్లా అరుస్తున్నాయి బ్రో? నైట్ కుక్కలు మాత్రం చాలా డేంజర్ అరుస్తున్నాయి. ఇప్పుడే మనం అందరం నేచర్ కాల్కి అయితే పోయించడం. ఆడిపోయింది కదా ఇప్పుడు నా చూడు. ఏది ఈయన ఉంది ఇది మనకి అవి ఏం చేయాలి అర్థమవుతుంది దాన్ని. లేదు బ్రో ఇది చెరాకిదికి వచ్చేసింది. గాయస్ మా అన్నైతే లోపల ఉండు. టెంట్ అయితే తీస్తున్నాయి. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది అనేది. శివన్న లోపలనే వండుకున్నావు. ఇప్పుడు మొత్తం టెన్షన్ అట్లనే తీస్తున్నాం. లోపల అన్నం చెప్పి ముఖం చూపే. హాయ్ ఫ్రెండ్స్. లేచంగు లేచలేడు. యాక్చువల్గా నైట్ అయితే ఇదే బిల్డింగ్ అనమాట. నైట్ అయితే కుక్కలు అన్నీ అరుస్తున్నాయి. యాక్చువల్గా రాసింది 1980లో ఇదైతే కట్టిరు. మొత్తం గరటతో ఉంది. స్లాబ్లో అయితే ఇంతవరకు హైట్ ఉంటుంది అనమాట. ఇది చూడండి స్లాబ్ ఎంత హైట్ ఉందో. ఇట్లా స్ట్రైట్ లేదనమాట. ఇది వేవ్స్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉంది. పైన డోర్ కూడా చూడండి ఎంత సైజు ఉందో. ఇది ఇంత సైజు ఉంది. కరెక్ట్ నాకు సరిపోతుంది. ఇంత సైజు ఉంది అనమాట. డోర్ కూడా హైట్ కూడా ఎక్కువనే ఉంది. అంటే అప్పటికల్లా మనుషులు హైట్ ఎక్కువ ఉంటుండే అనమాట. హైట్ ఎక్కువ ఉంటుండే, లావ్ ఎక్కువ ఉంటుండే. గాయ చూడండి యాక్చువల్గా ఇప్పుడు నేనున్నా కదా, నాకంటే బన్నీ హైట్ ఉండు. ఇది డోర్ చూడండి ఎంత పెద్దగా ఉంది. అంతలేదు నాకు. అంటే అప్పటికాలం మనుషులు బన్నీ కంటే కూడా కొంచెం హైట్ ఉంటుండే అనమాట. మీరు అర్థం చేసుకోండి. అందుకని ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. స్లాబ్ కూడా ఎంత పైకి ఉందో ఇది. 7 feet ఉంటుండే. 7 feet ఉంటుండే అనుకుంటా. మా ఇంట్లో ఇట్లాంటివి కట్టేసి అయిపోతుంది. ఇట్లా పోవాలి. ఇంకా ఎక్కడ నుంచి అయితే మేమైతే లగేజ్ అని కార్లో పెట్టేసినాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం హైదరాబాద్కి. ఇక్కడ నుంచి హైదరాబాద్కి 147 kilometers ఉంది. ఇది మన మెదక్ దగ్గర ఏడుపాయలు ఉంది కదా, ఏడుపాయల నుంచి ఒక 30 kilometers ఉంటుంది మనకి. ఇటు మొత్తం ఇగో లేక్, అటు సైడ్ గేట్స్ కూడా ఉన్నాయి మన డ్యామ్ గేట్స్. ఇంకా ఆ కొండ మీద కూడా ఇంకో బిల్డింగ్ ఉంది పాతది. గ్యాస్ యాక్చువల్గా సుంజయపురం వాళ్ళ ఊరికి వచ్చినాం అనమాట. ఇక్కడ పక్కనే రంగంపేట అని చెప్పేసి ఇక్కడ టెంపుల్ ఉందంట. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ దగ్గరికి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం ఇంటికి. గాయస్ మంచిగా అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోతున్నాం. ఇక్కడ చూసినా తమలపాకు చెట్టు కూడా ఉంది. సుంజయపురం వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ మంచిగా స్నానం చేసుకొని నియర్ బై ఒక టెంపుల్ ఉందంట, కాళికామాత టెంపుల్ ఉందంట. అక్కడికైతే పోయి దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోదాం. గాయస్ లొకేషన్ చూడ ఎట్లుందో, మొత్తం పొలాలను గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఇక్కడ కూడా క్యాంపింగ్ చేసుకోవచ్చు అటు సైడ్. ఇట్లా పొలాల దగ్గర స్నానం చేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఫ్రెష్ అనిపిస్తుంది. మంచిగా అయితే ఫ్రెష్గా స్నానం చేసేసి మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. గాయస్ సుంజయపురం వాళ్ళ ఊరు నుంచి ఇక్కడ టెంపుల్కి వచ్చాం అనమాట. చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ గోపురం ఉంది, ఇక్కడ కూడా గోపురం ఉంది. గోపురం చాలా పెద్దగా ఉంది. లోపల మనకి వీడియో అలా ఉండదు కాబట్టి అయితే వీడియోస్ ఫోటోస్ అయితే ఏం చేయాలి లోపల. ఈ టెంపుల్ వచ్చేసి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి 2 టెంపుల్స్. ఒకటి వచ్చి కోల్కత్తా, సెకండ్ వచ్చేసి ఇక్కడ. అంతే, ఇక్కడ తప్పితే ఇంకెక్కడ కూడా లేదు ఇండియాలో అనేది. బాగుంది కదా, మస్తు పెద్దగా ఉంది. గాయస్ యాక్చువల్గా నేను వీడియో వేయడం మర్చిపోయినా.
అదే మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్ విత్ సాయికృష్ణ. ఇంకోటి ఏంటంటే ఆ రోజు అమావాస్య ఉన్నానంట. మేము ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అంటుంది మీరు అమావాస్య టైంకి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళొద్దని చెప్పి. మీరు కూడా ఎప్పుడైనా అలాంటి ప్లేసెస్కి వెళ్తే అమావాస్య ఉందా లేదా అని చూసుకోండి. అలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా డేంజర్ అండి అమావాస్య రోజు. అందుకని నైట్ రోజు కుక్కలు కూడా చాలా అరిస్తాయి అనమాట. ఇక మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము. ఎటువంటి ఆటంకాలు ఏమి కాకుండా సేఫ్ అయితే ఇంటికి వచ్చినాము. వీడియో ఎట్లా అనిపిస్తే కింద కామెంట్లో వేయండి. కలుద్దాం. సీ నెక్స్ట్ బ్లాగ్.